ఉరకన్నా ఉరుకు ఉరుకు. అరే వద్దంటే ఓపెన్గా వచ్చున్నావు, ఒక్కరన్నా కొట్టన్నా. అరే వచ్చేటవరలోనే బే, ఎందుకురా టెన్షన్? పురుషది ఆడుకుందాం. అరే ఉరకన్నా. ఉడుకు చావుతలే ఆరా జరావు. గందుకే పోరాలతో ఆడదు. నా బోర్ వచ్చింది ఇప్పుడు చూడు. మీరంతా రెస్ట్ తీసుకోలేరా బాయ్, ఇప్పుడు అన్ని 6లే. అరే ఆ పోరిని చూసాడు 6 లేపుతుండ్రా బాయ్. నాకు బీ లుక్ ఇస్తే నేను కూడా వికెట్ లేపుతా. ఆ పోరిని చూసి బాగా ఎక్కువ మాట్లాడుతున్నారా నీ అయ్యా. శైలి గురించి ఒక మాట మాట్లాడితే బొక్కలేరా కొడతా. నీ ఏజ్ ఏంది? కాలేజ్ పోరగాళ్లతో గ్రౌండ్ ఎమ్మడిపడి క్రికెట్ ఆడుడేంది, వాళ్ళని కొట్టుడేంది? అసలు ఎందుకు కొట్టిన వాళ్ళనే? ఆడు బౌలింగ్ సక్కేయలేదన్నా, బౌలింగ్ సక్కేయలేదు సార్, గందుకే కొట్టినావా అని. స్కూల్ పోరగాళ్ళ లెక్క సాకులు చెప్తున్నావేంది? ఎరా గందుకే కొట్టిండా? అవును సార్. కొంచెమైనా సిగ్గైతే లేదా రాజు నీకు? చదువుకోవడానికి వచ్చావా, లొల్లి చేయడానికి వచ్చావా? వాళ్ళ వయసులో సరిగ్గా చదువుకోకపోతే ఇంకో ఛాన్స్ ఉంటుంది. నీ వయసులో చదువుకోలేదనుకో పీక నీకేముండదు. రే మీరెందుకు నవ్వుతున్నారు? ఈ వయసులో సరిగ్గా చదవకపోతే ఊడేదేం లేదు. ఇంక ఇప్పుడు సరిగ్గా చదవలేదనుకో ఇట్లానే మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. పోండి క్లాసుకు పోండి. రాజు రాజు నిజం చెప్పు, బౌలింగ్ సరిగ్గా వేయలేదనుకుంటున్నావా? అబద్ధం చెప్పినావు కదా? ఏ అట్లేంలే, ప్లీజ్ నిజం చెప్పు. ఇగో చిన్నప్పటి సంది రాజుగాడు, గలీజ్గాడు, ఫాల్తుగాడు, వేస్ట్గాడు గిసొంటి మాట్లాడినా ఈ శివులకు అలవాటే. కానీ నీ గురించి ఏం మాట్లాడినా గవికి చెవులకు చేరి సీదా మనసు తాకుతుంది. చెడుగా ఏం మాట్లాడినా ఇది తట్టుకోలే శైలు. అందుకే నిజం చెప్పి నేను బద్దం చేసుడు కంటే నేనే మాట పడడు మంచిదని చెప్పి అబద్ధం చెప్పిన శైలు. రాజు ఎక్కడికి పోతున్నావు? క్లాస్కి రావా? నేను రా, నోట్స్ రాయాలని చెప్పి సుక్కు నన్ను కొడతాను. ఇక్కడి నుంచి మేడం కొట్టదులే. ఏ పోరగాళ్ళకి ఆకలేంది, పక్కకు పో. నీకేం డబ్బు అవుతుంది నేను ఆడుకుంటుంటే? మా కిట్టు గానికి డిస్టర్బ్ అవుతుంది. ఏంది మీ కిట్టి గానికా? నువ్వు పెట్టే ఈ సప్పిడి తిండికి ఆయన చెవులు ఎప్పుడో దుబ్బినాయి. కొంచెం ఉప్పు కారం వేసి పెట్టు, మందులకి మంచి స్పైసీ ఉంటుంది. ఎప్పుడు గదే మందు గదే ముచ్చట. దొబ్బేడికెళ్ళి పో, మీ కిట్టి గానితో ఆడుకోపో, నేను పోతానా? ఏ రాజు అన్నిట్లో మజాక్లేనా? ఏది సీరియస్గా తీసుకోవా? మీ అయ్య చెప్పిండు కాబట్టి కాలేజ్లో చేరినావు, నేనున్నా కాబట్టి కాలేజ్కి వస్తున్నావు, లేకపోతే కాలేజ్ కూడా రావు. ఎప్పుడు గిట్నే ఉంటావా? ఫ్యూచర్ గురించి జరంతా కూడా ఆలోచించవా? నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో అంతకన్నా ఎక్కువ భయం ఉంది రాజు. నీ తిట్టుడు బంద్ చేస్తే పోయి తిందాం, ఆకలి అవుతుంది. పా, ఇన్ని మాటలన్నా సిగ్గులేదా నీకు? నువ్వు ఎన్ని చెప్పినా ఈ షోలో కినబడి అని చెప్పినా కదా. పా. రే శైలు ఎప్పుడు పుట్టింది తెలుసా నీకు? ఎందుకురా? 92లో పుట్టింది. అయితే అప్పుడు నువ్వు 8th క్లాస్. అయితే ఇప్పుడు ఏందిరా? అయితే ఇప్పుడు సేమ్ క్లాస్మేట్స్, సేమ్ ఏజ్. మరి మధ్యలో ఏం చేసినావురా? మధ్యలో ఏమున్నది, అంతే. మళ్ళీ అయిపోయినట్టేనా ఆ 10 సంవత్సరాలు? అదేందిరా, ఇప్పుడు నేను కూడా ఎంగే కదా. సరే నేను పోతా. అరే అరే బాబా మంచిగా మరోసారా? నిన్ను కాదు మా బావని. లైన్లో ఉండు. ఏంది బావా, సిగరెటా బియరా? ఏ నీకెట్లా తెలుసు? హైదరాబాద్ పోరగాళ్ళకి సిగరెట్ బియరు లేకపోతే నిద్ర పట్టదు కదా. ఇంతకేం కావాలి? చిల్లు బీడు దొరుకుతుందా? ఒక్క నిమిషం. మా బావ వస్తాడు, 2 స్ట్రాంగ్ బియర్. థ్యాంక్స్ శైలు, 2 స్ట్రాంగ్. థ్యాంక్స్. థ్యాంక్సా? పైసలు అవి
అరే నేను శైలు బావని. శైలి బావ అయితే బామ్మారు అయితే పైసలు ఇచ్చిపో. ఇగో చాలు పో. మా బావ దగ్గర పైసలు తీసుకున్నాయింది. పైసలు తీసుకుపోతే డౌట్ వస్తుంది. మన ఉట్టి కట్టుబాటుని ఒట్టి కట్టుబాటు అనుకుంటున్నావురా? వీణ్ణి వీడి ప్రేమను గెలిపించాలనుకునేవాళ్ళు ఆ తాడులాగి వాడిని కాపాడుకోండి. తల్లిదండ్రుల ప్రేమే గెలవాలనుకునే వాళ్ళు వాడి తల పగలగొట్టండి. ఊరంతా అతని సావునే కోరుకుంటుంది. ఒకటి సావు కోరుకునే ప్రేమ నాకొద్దు దొరా. ఈ రోజు నుంచి అతని ప్రేమని మర్చిపోతాను. జీవితంలో ఎవరిని ప్రేమించను. నా ప్రేమ కోసం అతన్ని చంపకండ్రి దొరా. నా తప్పును మన్నించి అతన్ని వదిలేయండ్రి దొరా. వదిలేయండ్రి దొరా. వదిలేసుడేందే? మనిషినైతే మాటతోని మార్చొచ్చు, కానీ మనసును మార్చడం మనిషితోట అయ్యేది కాదు. అది కాలమే నిర్ణయించాలి. కాలం మారింది, మనుషులు మారారు, పద్ధతులు మారాయి. కానీ వీళ్ళు మాత్రం ప్రేమించడం మానలే, తల్లిదండ్రుల్ని చంపడం మానలే. పుట్టుకతో పుట్టే ప్రేమనే నేను నమ్ముతా. నడి మధ్యన పుట్టే నడమంత్రపు ప్రేమని నేను నమ్మను. నీ కూతురు లాంటి దాన్ని దొరా. వదిలేయండి దొరా. వదిలేయండి. ఏమైందిరా ఇట్లున్నవేంది? పులమ్మడి శివగాడు బాపు ప్రేమిస్తే చంపిస్తారా? 25 ఏళ్ళు కూడా లేవు. తాగుడు గీగుడు చెడు అలవాట్లే లేవు. చాలా మంచోడు బాపు. పోరిని ప్రేమించుడని చెప్పి నీ అవ్వ ఉట్టికేసి చంపిర్రు. గిదేందయ్యా? ఆ పిల్ల జీవితాంతం అని దడుచుకుంటూ ఏడుస్తూనే ఉంటది. అరే జీవితం అంతా దలుచుకుని ఏడవనికి ఆడేమన్నా జన్మంచిన తండ్రారా? మధ్యలో వచ్చిండు కదా, మధ్యలోనే మర్చిపోతుంది. 30 ఏళ్ళు వచ్చిన కొడుకుని నా లెక్క కష్టపడొద్దని మామూలు లైన్మెన్ని నేనే అనుకుంటున్నప్పుడు 20 ఏళ్ళు గుండెలో పెట్టుకొని పెంచిన తల్లిదండ్రులు ఇసుంటోని చేతిలో పెడతారా? అయినా ఆయన ప్రేమ ఎంతకాలం ఉంటుంది ఎవరికెరకరా? ఇవాళ రేపు ఎన్ని అయితేలో ఎన్ని చూస్తలేము. ఇక నువ్వు చెప్పేది మంచిగానే ఉన్నది. ప్రేమించినోడు ఎవడైనా నా ప్రేమ గొప్పది, నా ప్రేమ కిసుంటిది అని ఏమన్నా సాక్ష్యాలు చూపించాలన్నా ఏంది? ఈ లోకంలో దేవుడు ఏ ప్రేమకు సాక్ష్యం పెట్టలేదురా. ఒక కన్నోల ప్రేమకు తప్ప. ప్రేమ పుట్టంగానే గులాబీ పువ్వు ఇవ్వడం, సావంగానే సమాధి కట్టడం ఇవి కాదురా ప్రేమకు సాక్ష్యం. తల్లి బిడ్డల్ని కలిపే పేగుబంధమేరా అసలైన ప్రేమకు సాక్ష్యం. అయినా ఒక ఆడపిల్లని కన్న తండ్రి ప్రేమించినంత ఇంకెవడన్నా ప్రేమించగలుగుతాడరా? అందరి నొసళ్ళు ఒక్క తీరుగానే ఉంటాయిరా, కానీ రాతలే వేరువేరుగా ఉంటాయి. అని రాత బాగాలేదు, గిట్లయింది. ఇక దీని గురించి ఎక్కువ ఆలోచన మానేసి ఇంత ముద్ద దీన్ని పండుకో దా. హలో రాజు, నిద్ర పడతలేదు, భయం అవుతుంది. మొత్తం జరిగిందే గుర్తొస్తుంది. పిచ్చిదాను వానే ఇదంతా మైండ్లకి వెళ్ళి తీసాయి. మంచిగా వండుకో. ఏం చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా.